బీహార్ ఎస్ఐఆర్ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ధ్రువపత్రాల విషయంలో ఆధార్ కార్డును కూడా అంగీకరించాల్సిందేనని సుప్రీం స్పష్టం చేసింది. అదే టైంలో రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. బీహార్ ఓటర్ లిస్టు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విషయంలో రాజకీయ పార్టీలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రతిపక్షాలు ఈ అంశంపై ప్రజల తరపున స్పందించడంలో ఘోరంగా విఫలమయ్యాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బీహార్లో ఎస్ఐఆర్ వివాదంపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్యా బాగ్చి బెంచ్ విచారణ జరిపింది. డిలీట్ చేసిన ఓటర్ల పేర్లను సరిదిద్దే విషయంలో రాజకీయ పార్టీలు అచేతనంగా ఉండటంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీల చొరవతో ముందుకు రావాలని కోరింది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఎన్నికల సంఘం బీహార్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను చేపట్టింది. ఇందులో 65 లక్షల మంది ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితా నుంచి తొలగించబడ్డాయి. ఈ అంశంపై ప్రజల్లో తీవ్ర విమర్శలు ఉన్నప్పటికీ ఏ ప్రధాన రాజకీయ పార్టీ కూడా అభ్యంతరాలు గాని, ఫిర్యాదు గాని చెయ్యలేదు అని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ఆగస్టు 1న విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చబడిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలు రాష్ట్రంలోని 38 జిల్లాల ఎన్నికల అధికారుల వెబ్సైట్లలో ప్రచురించినట్టుగా తెలిపింది. ఫిజికల్ కాపీలను పంచాయతీ భవనాలు, బ్లాక్ డెవలప్మెంట్ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించబడ్డాయి. ప్రచారం కోసం న్యూస్ పేపర్లు, రేడియో, టీవీ, సోషల్ మీడియా ద్వారా యాడ్స్ ఇచ్చాం. ఈ చర్యలు ఆగస్టు 14న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చేపట్టబడ్డాయని ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్లో తెలిపింది. ఈ క్రమంలోనే పార్టీల నిష్క్రియతపై సుప్రీం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మీరేం చేస్తున్నారు, చోద్యం చూస్తున్నారా అని రాజకీయ పార్టీలను, ప్రత్యేకించి ప్రతిపక్షాలను ప్రశ్నించింది. ప్రజల హక్కులను కాపాడే బాధ్యత రాజకీయ పార్టీలదేనని, కానీ ప్రతిస్పందించడంలో వాళ్లు విఫలమయ్యారని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్యా బాగ్చి బెంచ్ వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు ఏం చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తమ ఓటర్లను ఓటర్ లిస్టు నుంచి తొలగిస్తున్నారని పార్టీలు ఆరోపిస్తున్నప్పటికీ తమ ఏజెంట్ల ద్వారా అభ్యంతరాలను సమర్పించడం లేదని, కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రమే ముందుకు వచ్చినట్లు కోర్టు తెలిపింది. ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించబడిన వారికి రాజకీయ పార్టీలు తప్పనిసరిగా సహాయం చేయాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రాజకీయ నాయకులు ప్రజలకు ఎందుకు దూరంగా ఉన్నారు అని నిలదీసింది. ఈ కేసులో 12 ప్రధాన రాజకీయ పార్టీలను ఇంప్లీట్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఓటర్ ఫ్రెండ్లీగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తొలగించిన ఓట్లను తిరిగి చేర్చేందుకు అవసరమైన ధృవపత్రాల లిస్టులో ఆధార్ కార్డును కూడా చేర్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఓటర్ల జాబితా సవరణ కోసం సమర్పించాల్సిన 11 ధృవపత్రాల్లో ఆధార్ కార్డు కూడా ఉండేలా చూడాలని ఈసీకి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలతో ఓటర్ లిస్టు సవరణ ప్రక్రియలో మరింత పారదర్శకత వస్తుందని భావిస్తున్నారు. అర్హులైన వారు తమ పేర్లను మళ్లీ నమోదు చేసుకునే అవకాశం లభిస్తుందని చెబుతున్నారు.